కింద డిస్క్రిప్షన్లో అలెక్స్ మోషన్ యాప్ లింక్ ఉంటుంది అండ్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇలా మీరు కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్న ఫోటోని ఇలా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనే దాని గురించి అయితే చెప్తాను. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో రిమూవ్ బీజీ అని అయితే సెర్చ్ చేయండి. రిమూవ్ బీజీ అని సెర్చ్ చేసిన తర్వాత ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆర్టికల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు ఏ ఫోటోని అయితే చేసుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా క్లారిటీగా అయితే రిమూవ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కింద డౌన్లోడ్ కనిపిస్తుంది, డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలెక్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉండిన తర్వాత ఇక్కడ కింద ఒక ఫోటో 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 ఫొటోస్ చూసుకోండి. పైన ఒక ఫోటో, కింద ఒక ఫోటో కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పక్కన స్టార్ ఐకాన్ కనిపిస్తుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని అయితే ఇచ్చేస్తున్నా. ఈ ఫోటోని అయితే సైడ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ సరిగ్గా మీకు ఏ ఫీచర్లో కావాలో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సేమ్ ఇట్లానే కింద ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎట్లయితే చేసారో అట్లనే చేయండి. ఇక్కడ ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దాన్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటో సెట్ అయ్యేలానే ఉండాలి, అది కూడా నీట్గా అయితే సెట్ చేసుకోండి. ఇలా అయితే సెట్ చేస్తున్నా. ఇలా అయితే వచ్చింది, నీట్గా అయితే వచ్చేసింది. ఫోటో అయితే అయిపోయింది. ఇక్కడ పైన మీరు నేమ్ కనిపిస్తుంది కదా, మీ నేమ్తో మీరు కూడా పెట్టుకోవాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే సెట్ చేసుకోండి. ఇలా ఫోటో నేమ్ 2 అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిఎన్జీ థర్డ్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, పిఎన్జీ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. మీ ఫోటో అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది. సేమ్ మీద క్లిక్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.